వారు ఇద్దరం వచ్చి మీరే R&B డిపార్ట్మెంట్ నుంచి పేపర్లు తెప్పించి చూడండి సార్, మీరే చూడండి సార్. అట్లనే 4 లేన్ సార్ మేము కొత్తగా 485 కిలోమీటర్లు కొత్తగా చేసినాం సార్. 50 సంవత్సరాల్లో 669 కిలోమీటర్లే ఉండే సార్. అది నేనే కాదు సార్, నాకంటే మొదలు తుమ్మల గారు ఉండి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో సార్. అట్లనే సార్ వీరు ఇంకోటి మాట్లాడుతూ సార్ CRF ఏమీ తేలేదు వీళ్ళు అన్నారు సార్. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను సార్, తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా మేము CRF వర్క్స్ శాంక్షన్ అయినాయి, డబ్బులు కూడా మేము తెచ్చినాం సార్. డబ్బులు కూడా కేంద్రం ఇచ్చారు, మేము కాంట్రాక్టర్లు కూడా చెల్లించినాం సార్. ఈ డీటెయిల్స్ కూడా పేపర్లు తెప్పియండి సార్. R&B డిపార్ట్మెంట్ నుంచి మీ ఛాంబర్లో కూర్చుందాం సార్. నేను వస్తాను, మంత్రి గారు వస్తారు, మీరే వెరిఫై చేయండి సార్. అట్లనే సార్ వీళ్ళు అన్నారు ఇప్పుడు మేము 10 సంవత్సరాల్లో చేయనంత ఈ 12 నెలల్లో చేసినాం, మేము రోడ్లు వేసినాం అన్న మాట మాట్లాడారు సార్. సార్ నిన్న ఇది బడ్జెట్ ప్రసంగం సార్, నిన్న బడ్జెట్ బుక్ సార్ ఇది స్పీచ్. దీంట్లో R&B డిపార్ట్మెంట్ విషయంలో సార్ ఇది పేజీ నెంబర్ 60 ప్యారా నెంబర్ 125. దీంట్లో సార్ వాళ్ళన్నారు 4000 కోట్లు శాంక్షన్ చేసామన్నారు, నిజమే అది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 769.35 కిలోమీటర్ల పొడవు కలిగిన రహదారుల నిర్మాణానికి 3725 కోట్లు 22 లక్షల రూపాయల మేరకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. 3725 కోట్ల రూపాయలు మంజూరు చేశారు 769.35 కిలోమీటర్లకు. వీటిలో 55 కిలోమీటర్ల పొడవు కలిగిన రహదారులు పూర్తయినాయి. అంటే ఈ సంవత్సరం కాలంలో వీళ్ళు చేసింది 769 కిలోమీటర్ల పొడవున శాంక్షన్ చేస్తే కేవలం 55 కిలోమీటర్లు పూర్తి చేసినామని వీరి బడ్జెట్ ప్రసంగంలోనే చెప్పినారు. మరి ఎవరు ఎక్కువ చేసిర్రు, ఎవరు తక్కువ చేసిర్రు? ఎందుకు సార్ ఆ మాటలు మాట్లాడాలి? ఇది వాళ్ళైతే చెప్పారు సార్, 55 కిలోమీటర్లు మాత్రమే చేసినామని వాళ్ళే చెప్పినారు 769 కిలోమీటర్లలో. అంటే 8% మాత్రమే చేసినారు మీరు శాంక్షన్ చేసిన దాంట్లో ఈ సంవత్సరంలో. అయిపోయింది సార్. నెక్స్ట్ సార్ వీరు ఇంకో మాట అన్నారు, నేను అసలు పద్దులో మాట్లాడదనుకున్నా కానీ వారి అన్ని విషయాలు తీసిరు సార్. నేను జస్ట్ బ్రీఫ్గా ఉప్పల్ కారిడార్ గురించి మాట్లాడారు సార్. క్లారిఫికేషన్ సార్ ఇది ఉప్పల్ సార్. ఏం సార్ ఎల్ఏ గారు మీరు నాగొంతు నొక్కితే మీకు ఏమవుతుంది సార్? ప్రశాంత్ రెడ్డి గారు సార్ నన్ను తిట్టిపిస్తే మీకు ఏమొస్తుంది సార్? నన్ను తిట్టిపిస్తే ఏమొస్తుంది సార్? సార్ నేను సార్ ఉప్పల్ కారిడార్లో ఎస్క్రో అకౌంట్ నేను పెట్టించినా అన్నారు సార్. ఎస్క్రో అకౌంట్ నేను మంత్రిగా ఉన్నప్పుడు పెట్టించినాం. ఆ పేపర్లు కూడా మీరు తెప్పించుకోండి సార్, R&B డిపార్ట్మెంట్కి వెళ్ళి మీరు చూడండి సార్. నంబర్ 1. నంబర్ 2 మేము సార్ అది నేషనల్ హైవే ప్రాజెక్ట్, మనది కాదు అది. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడారు నేషనల్ హైవే ప్రాజెక్ట్. అక్కడ కాంట్రాక్టర్ ఇబ్బంది వచ్చింది, ప్రయత్నం చేసినాం. ఎస్క్రో అకౌంట్ పెట్టించి మెయిన్ కాంట్రాక్టర్ పనులు చేస్తే డబ్బులు మెయిన్ కాంట్రాక్టర్కి వెళ్ళిపోయి, సబ్ కాంట్రాక్టర్ పనులు చేస్తే డబ్బులు మెయిన్ కాంట్రాక్టర్కి వెళ్ళిపోయి వాడు వాడుకుంటున్నారు పనులు జరుగుతలేదని సబ్ కాంట్రాక్టర్ చెప్తే ఎస్క్రో అకౌంట్ పెట్టించింది నేను సార్, నేను ఉన్నప్పుడు పెట్టించిన. ఆ డీటెయిల్స్ కూడా తెప్పించుకోండి సార్, మీ దాంట్లో ఉంటాయి. అట్లనే సార్ సరే మేము ఉన్నప్పుడు కాలేదు సార్. మరి మీరు వచ్చి 15 నెలలు అయిందా సార్? ఏమన్నా పని అయిందా సార్? అది పోతున్నామా సార్ ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి? వెళ్తున్నామా సార్ ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి? అట్లా ఎట్లా మాట్లాడతారు సార్? అట్లనే సార్ ఇంకోటి వీరు మాట్లాడింది ట్రిపుల్ ఆర్ది నేను మళ్ళీ రేపు పద్దులో మాట్లాడతా సార్. ట్రిపుల్ ఆర్ది పద్దులో మాట్లాడతా. ఇంకొకటి సార్ మీరు ఏమీ చేయలేదు అంటున్నారు కదా సార్, ఇక అవన్నీ ఎందుకు సార్? వారి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ నల్గొండ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో 200 కోట్ల రూపాయలతో నేనే స్వయంగా పోయి శంకుస్థాపన చేసి నేను 2 సార్లు విజిట్ చేసి 200 కోట్ల రూపాయలతో అలా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో తన కాన్స్టిట్యున్సీ వెంకన్న కాన్స్టిట్యున్సీలే పనులు కంప్లీట్ అయినాయి సార్. 200 crores తోటి సార్. తక్కువ నేను ఇంకా నాకు ఎగ్జాక్ట్ తెలియదు, నాకు 200 కోట్లు సుమారు, ఇంకా పైనే ఉంటుంది. ఇక పనులు కాలేవు, నేను రిపేర్ చేసిన గుంతనే ఉయ్యలేదు ప్రశాంత్ రెడ్డి అని నా క్యారెక్టర్ని అసోసియేట్ చేస్తే ఎట్లా సార్? అన్యాయం కదా సార్ ఇది. పోదామా సార్ నల్గొండ? తమరు తీసుకుపోయి నల్గొండలో చూద్దాం సార్ రోడ్ని. స్పీకర్ సార్ రేపు మాట్లాడదాం. రేపు డిమాండ్స్ ఉన్నాయి, రేపు దాని మీద మాట్లాడదాం. ఒకటి అడిగితే 10 ఆన్సర్లు
ప్రశాంత్ రెడ్డి గారు సార్ మైక్ ఇవ్వండి సార్. సార్ ఇది 17,000 కిలోమీటర్లు పంచాయతీరాజు ఆర్ఎండ్బి కలిపి అని ఒకటి అడిగిన సార్, అదొకటి అడిగిన సార్. అట్లనే మీరు 11,200 కోట్లు 40% పెట్టాలంటే ఇది 3 సంవత్సరాల పీరియడ్ ఉన్నది. మరి 3 సంవత్సరాల్లో మీరు ఏ పీరియడ్లో ఏ బడ్జెట్లో ఎంతెంత పెడతారు అని ఒకటి అడిగిన సార్. ఈసారి పెట్టిందేమో 300 కోట్లే అని చెప్పారు సార్. 11,200 కోట్లకు 3 ఏళ్ళకి డివైడ్ చేస్తే మినిమం 3,500 కోట్లు పెట్టాలి సార్. కానీ పెట్టింది